ఏపీలో త్వరలో ఖాళీ కాబోతున్న 4 రాజ్యసభ స్థానాల్లో ఎవరిని భర్తీ చేస్తారో అంటూ ఇప్పటి నుండే లెక్కలు మొదలయ్యాయి. జూన్లో జరిగే ఈ భర్తీలో ఒక సీటు మాత్రం లోకేష్ బెస్ట్ ఫ్రెండ్ కిలారు రాజేష్కి ఇచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా కనపడుతున్నాయి. ఈసారి రాజ్యసభ పదవుల భర్తీలో సామాజిక సమీకరణాలు పరిగణలోకి తీసుకోరు అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఏపీలో రాజ్యసభ సీట్లు ఎవరికి దక్కబోతున్నాయి అనేది చర్చనీయాంశంగా మారింది. వైసీపీ హయాంలో ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్, పరిమల్ నత్వాని, మోపిదేవి వెంకటరమణలకు రాజ్యసభ ఇచ్చారు. కానీ కూటమి అధికారంలోకొచ్చిన తరువాత మోపిదేవి వెంకటరమణ రాజీనామా చేశారు. ఆ స్థానాన్ని సానా సతీష్ కి ఇచ్చింది కూటమి. ఇప్పుడు ఆ సీట్ సహా మొత్తం 4 స్థానాలు ఖాళీ అవుతున్నాయి. వాటి భర్తీ కోసమే ప్రస్తుతం కూటమిలో చర్చ నడుస్తుందిట. ఖాళీ కాబోతున్న 4 స్థానాల్లో బీజేపీ, జనసేనకు చెరకు సీట్ ఇస్తారనే టాక్ పొలిటికల్ సర్కిల్స్ లో నడుస్తోంది. వైసీపీ హయాంలో కూడా బీజేపీ ప్రతిపాదనతోనే అంబానీ మిత్రుడు పరిమల్ నత్వానికి సీటు దక్కింది. ఇప్పుడు మరోసారి అదే కూటాలో నత్వానీని కొనసాగించే ప్రతిపాదన ఉందట. ఒకవేళ నత్వానీ ప్లేస్ లో మరొకరిని ఎంపిక చేయాలన్నా కూడా అది బీజేపీ సూచించే వ్యక్తికే దక్కుతుందంటున్నారు. ఇక తొలిసారి రాజ్యసభలో అడుగు పెట్టాలని చూస్తోన్న జనసేనకు ఖాళీ అవుతున్న రాజ్యసభ సీట్లలో ఒకటి అప్పజెప్పబోతున్నారు. 2014-19 మధ్య కాలంలో పార్టీకి ఆర్థికంగా అండగా ఉన్నారనే ప్రచారమున్న పారిశ్రామికవేత్త లింగమనేని రమేష్ ను జనసేన నుండి రాజ్యసభకు పంపే ఆలోచనలో పవన్ ఉన్నట్టు తెలుస్తోంది. లింగమనేని రమేష్ అటు టీడీపీకి కూడా సన్నిహితుడే కావటం వల్ల చంద్రబాబు కూడా దీనికి అభ్యంతరం తెలిపే అవకాశం లేదని పార్టీ నేతలంటున్నారు. ఇక మిగిలిన 2 స్థానాలు టీడీపీ తీసుకోవటం ఖాయంగా కనిపిస్తోంది. టీడీపీకి వచ్చే 2 సీట్లు ఎవరికి దక్కబోతున్నాయనే హాట్ టాపిక్ గా మారింది. టీడీపీకి చెందిన రాజ్యసభ సభ్యుడు సానా సతీష్ కేవలం 1.5 ఏడాది మాత్రమే పనిచేశారు. మరోసారి సీట్ను కొనసాగిస్తామనే హామీతోనే సీట్ ఇచ్చారు అనే ప్రచారం ఉంది. పైగా ఢిల్లీ స్థాయిలో సానా సతీష్ అవసరం పార్టీకి ఉందని టీడీపీ వర్గాలు చెప్తుంటాయి. ఒకవేళ పార్టీ అధిష్టానం అభిప్రాయం కూడా అదే అయితే సానా సతీష్ కు మరోసారి రాజ్యసభ దక్కే ఛాన్స్ ఉందని టాక్ నడుస్తోంది. టీడీపీకి వచ్చే స్థానాల్లో లోకేష్ కు అత్యంత సన్నిహితుడిగా పేరుబడ్డ కిలారు రాజేష్ పేరు రాజ్యసభ సీట్ల భర్తీలో ప్రధానంగా వినిపిస్తుందట. పార్టీ విపక్షంలో ఉన్నప్పుడు అన్ని విధాల అండగా నిలబడ్డారు రాజేష్. సమర్థుడిగా, లోకేష్ కు అత్యంత సన్నిహితుడిగా చంద్రబాబు దృష్టిలో కూడా ఉన్నారు అన్న చర్చ పార్టీలో నడుస్తోందట. వైసీపీ హయాంలో కేసులు ఎదుర్కొన్న ఆయన్ను రాజ్యసభకు పంపటం ద్వారా న్యాయం చేసినట్టవుతుందని లోకేష్ వర్గం ఆలోచనగా కనిపిస్తోంది. ఇప్పటికీ టీడీపీకి చెందిన కార్యకర్తలు కావచ్చు, కిలారు రాజేష్ అభిమానులు కావచ్చు, సోషల్ మీడియాలో రాజ్యసభ సీట్ ఇవ్వాలన్న డిమాండ్ తో విస్తృతంగా పోస్టులు పెడుతున్నారు. కార్యకర్తలు, అభిమానులే కాదు, మంత్రులు సైతం ఈ డిమాండ్ కు సపోర్ట్ చేస్తున్నారనే ప్రచారం నడుస్తుందట. రాజ్యసభ నోటిఫికేషన్ రాకముందు నుంచి సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై పార్టీలో చర్చ జరుగుతుందట. రాజ్యసభలో అడుగు పెట్టాలనే తన ఆలోచనను అభిమానుల ద్వారా కిలారు రాజేష్ టీడీపీ అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తున్నారా అన్న సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. లోకేష్ కు షాడో లాగా పనిచేసే వ్యక్తిగా పేరున్న కిలారు రాజేష్ తన అభిప్రాయాన్ని నేరుగా లోకేష్ కు కానీ చంద్రబాబుకు కానీ చెప్పుకునే అవకాశం ఉంటుంది కదా అనే చర్చ కూడా పార్టీ నేతల్లో ఉందట. టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో చంద్రబాబు కోటరీలో ఉన్న నాయకులందరికీ పదవులు దక్కాయనే చర్చ పార్టీలో ఉంది. గతంలో చంద్రబాబు చుట్టూ ఉండే చాలా మంది టీడీపీ నేతలు ఎమ్మెల్సీ, రాజ్యసభ సభ్యుడు, ఇతర నామినేటెడ్ పదవులు దక్కించుకున్నారు. ఇప్పుడు లోకేష్ టర్న్ వచ్చిందని పార్టీ నేతలు గుసగుసలాడుతున్నారు. ఈసారి నారా లోకేష్ టీంలోని వాళ్లకు కూడా కీలకమైన పదవులు ఇవ్వాలనే డిమాండ్ పార్టీలో ఉందట. అందులో భాగంగానే నారా లోకేష్ కు అత్యంత దగ్గరి వ్యక్తి, బ్యాక్ అండ్ టీంలో క్రియాశీలకంగా వ్యవహరించే కిలారు రాజేష్ కు రాజ్యసభ సభ్యుడిగా అవకాశం ఇవ్వాలనే డిమాండ్ తెరపైకొచ్చిందనే చర్చ జరుగుతుందట. వైసీపీ ప్రభుత్వం టైంలో టీడీపీలో కీలక పాత్ర పోషించిన రాజేష్ లోకేష్ కు కుడి భుజంగా వ్యవహరించారు. ఆయనతో పాటు కొన్ని కేసుల్లో విచారణకు కూడా హాజరయ్యారు.
ఇప్పట్లో ఎన్నికల వేడి కూడా ఏదీ లేకపోవటం వల్ల సామాజిక వర్గాల కూర్పులో బాబు పెద్దగా పట్టించుకోరంటున్నారు. ఆ క్షమంలో టీడీపీకి దక్కబోయే సీట్ల విషయంలో సీఎం చంద్రబాబు ఎలా వ్యవహరించబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది. సామాజిక సమీకరణలను బేరీజు వేసుకుని లెక్కలు వేసుకునే పార్టీ అధినేత చంద్రబాబు ఈసారి అభ్యర్థుల విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది హాట్ టాపిక్ గా మారింది.